హలో అండి. రైసు, ఇడ్లీ, దోశలోకి కొత్తిమీర టమాటా పచ్చడిని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. దానికోసం అయితే ఇక్కడ టమాటాలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు తీసుకొని కొత్తిమీరని శుభ్రంగా క్లీన్ చేసుకొని వాటర్లోని ఇలా కట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. టమాటాలు కూడా సేమ్ అలాగే క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండీ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చిని వేసి 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అది బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు, కొంచెం చింతపండు, టేస్ట్ సరిపడే సాల్ట్ని వేసి బాగా కలుపుకొని టమాటా బాగా మగ్గిన వరకు మూత పెట్టాలండి. టమాటా ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొన్ని ఎల్లుల్లి రేగలు కూడా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మళ్ళీ వేసుకోవాలి. పోపు వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా చట్నీ రెడీ. టేస్ట్ అయితే చాలా